ధ్యానం కొరకు 94వ కీర్తన భజన్ సహిత 94. పన్నెండవ వచనం చదువుకుందాం. పోయి ఓకే చదవండి. 94:12. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. రైట్. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఈ ప్రాతకాల దీవెనలు దేవుడు మనందరికి కూడా దయచేయను గాక. వాక్యం చెబుతుంది ధన్యుడు అంటే ఆనంద జీవి, సంతోషంగా ఉండేటువంటి వాడు, ధన్యకరమైనటువంటిది అని. ఎవరది? ఎలాంటి వాడు? దేవుడు శిక్షించేవాడు. ఎవరు ఒప్పుకుంటాం మనం? నువ్వు నన్ను శిక్షిస్తే మంచిదయ్యా, నువ్వు నన్ను దండిస్తే మంచిదయ్యా అని మనం అనుకుంటామా? మనకు ఎప్పుడు ఆయన దీవెనలు కావాలి. మనకి ఎప్పుడు మనం ఏ తప్పు చేసి వచ్చినా అంతే కదా పిల్లలు అడిగేది. నేను ఎక్కడ ఆడుకొని వచ్చినా మమ్మీ, నేనేం చేసి వచ్చినా మీరు అడగకూడదు, మాకు కావాల్సింది ఈరోజు ఏదైతే మేము కోరుకుంటామో అది స్వీట్గా ఉండేటువంటి భోజన పదార్థాలన్నీ కూడా మాకు పెట్టాలి. అంతే పిల్లలు కోరుకునేది, అదే కదా. అలాగే మనం పిల్లల్ని అంటుంటాం, ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారు అనేది. వాళ్ళని అనేదానికంటే ముందు, అంటే పిల్లల్ని అనేదానికంటే ముందు మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది. మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నాం? మన పిల్లలు మనల్ని అడిగితే నీకు బుద్ధిగా కూడా బుద్ధి లేదు, ఎక్కడున్నాయి డబ్బులు, అది ఇది అని మనం అంటున్నాం. ఓకే, బాగానే ఉంది అది. కానీ మనం దేవుణ్ణి అడగడంలో ఒకళ్ళు దేవుడు కూడా అదే మనం ప్రశ్నిస్తే, ఏంట్రా నిద్రలేసి వదులుకొని ఎలా అడుగుతున్నావు, నువ్వేమి నన్ను ప్రార్థించేది లేదు, నా సన్నిధికి వచ్చేది లేదు, అన్ని కావాలంటున్నావు అని అన్నాడు అంటాడు. అప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం అందరం తలలో ఉంచుకోవాల్సిందే, అవునా? కాబట్టి రేపటి నుంచి మనం పిల్లల్ని ఏం అనలేవు. ఈ మాట కనుక కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే, అందుకే పల్లవి నవ్వుకుంటా ఉంది, మంచి మాటలు చెప్తున్నాడు పాస్టర్ గారు నా గురించేనో కదా. ఇదే మాట చెప్తుంది. వాళ్ళు రేపు నువ్వు ఇంటికి పోయిన తర్వాత అడుగుతుంది, నువ్వు ఏదన్నాను అనుకో, ఈరోజు పాస్టర్ గారు ఏం బోధించాడో అని అడుగుతుంది పల్లవి. శ్రీను జాగ్రత్త, మీరు ఈరోజు ముందు మీరు దేవుడిని అడుగుతుందా లేదా, నేను కూడా అడుగుతున్నా మిమ్మల్ని అంటుంది, అవునా? ఓకే, సరే. దేవుడు శిక్షించేటువంటి వాడు, నిజంగా వాడు ధన్యుడు. శిక్షించకపోతే, ఇప్పుడు తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానవంతుడు అవుతాడు. శిక్షించకపోతే విరోధి అవుతాడు, తండ్రికి విరోధి. ఎప్పుడైనా మనము మన పిల్లలను గనక దండించకపోతే, వాడిని క్రమశిక్షణలో పెట్టకపోతే వారు మనకు శత్రువులు అవుతారు. అలాగనే దేవుడు కూడా మనల్ని ఎందుకు దండిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడు అని అంటే, మనము కూడా ఆయన మార్గంలో నడవాలని చూస్తాడు. మనం మన ఇష్టానుసారంగా మనం వెళుతుంటాం, అలా వెళ్ళకూడదు. అందుకని మీరు ఎప్పుడైనా అరక దున్నేటప్పుడు ఆ సేద్యగాడు ఎడ్లకి 2 ఎడ్లను తోలుతూ ఉన్నప్పుడు వాడి చేతిలో ఒక మంచి కర్ర ఉంటుంది. అది ఆ కర్రకి చివరన ఒక ముళ్ళు, ఇనుప తీగ ఉంటుంది అనమాట. దానితోటి అది ఏదైనా తప్పు మార్గంలో నడుస్తుంటే, అంటే వాడు అనుకున్న ప్రకారంగా ఎద్దులు చక్కగా నడవాలి దున్నుతూ ఉన్నప్పుడు, అలా నడవకపోతే ఏదైనా చిన్న, అంటే నడిచి ఇట్లా చక్కగా బరువు లాగుతూ ఉంటుంది కదా, కొంచెం తుట్టుపడతాడు సహజంగా. అందుకని వాడు ఆ కర్రతోటి హెచ్చరిక చేస్తాడు. దాంతో పొడుస్తూ ఉంటే చర్మం మీద గుచ్చుకుంటుంది, కొన్నిసార్లు రక్తం వస్తూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది రక్తం. ఒకవేళ కొంతమంది వాటి మీద ఏదో పెద్ద జాలి పడి, ఏరా నువ్వు మనిషివేనా, అంతలా నా ఎడ్ను పొడుస్తున్నావు, రక్తం కారిపోతుంది అని అంటారు. మనలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు అంటారు.
ఎందుకు దాన్ని అలా పొడిచాడు అనేది మాత్రం ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది, కానీ మిగిలిన వాడికి తెలియదు. మనం దాని విషయం తెలియదు కాబట్టి ఆ దున్నడం విషయంలో, అందుకని మనము ఆ పశువుని అయ్యో ఇంత దుర్మార్గుడు ఈడు కషాయుడు అని చెప్పి ఇలాగా అంటాం. కానీ ఆ తర్వాత అతను చేసే పని ఏంటో తెలుసా? వాటిని ఇప్పిన తర్వాత దాన్ని బాగా సమురుతాడు, రెస్ట్కి ఒక కొట్టంలో కట్టేస్తాడు. ముందు వాడు అన్నం తినడు, లేకపోతే నీళ్లు తాగడు. మొట్టమొదట ఆ పశువులకు అన్ని చూసి తర్వాత తాను తాగుతాడు. చెదిగడు చేసేటువంటి పని. దేవుని యొక్క ప్రేమ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అంటే మనము పొందవలసినటువంటి ఆ శ్రమలను, మనము పొందవలసినటువంటి ఆ బాధలను ఆయన అనుభవించి మనకు నెమ్మ చేకూర్చాడు. మనము ఆజ్ఞ అతిక్రమించిన కారణంగా వచ్చినటువంటి ఆ పాప దోషాన్ని మన మీద లేకుండా ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఎవరైతే దేవుని చేత శిక్ష అనుభవిస్తారో వాడు నిజంగా చాలా ధన్యుడు. ఎందుకు దేవుడు మనల్ని కొన్నిసార్లు ఇలా శిక్షిస్తాడు అని అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయి దేవుడు మనకిచ్చేటువంటి శిక్షలో. ఒకటి నిరాకరణ, రెండోది నిరుత్సాహం, మూడవది లొంగిపోవడం. దేవుడు మనకి ఏదైనా కష్టం దేవుడే మనకు పెడితే, అంటే ఇప్పుడు సపోజ్ ఒకళ్ళ ఏబు జీవితానికి వెళితే ఏబు తప్పు చేసి శ్రమ అనుభవించడం కాదు, కానీ సాతానుడు దగ్గర యోబుని ఒక మంచి స్థితిలో నిలబెట్టడానికి, దేవునికి మహిమ కలిగించుకోవడానికి వచ్చినటువంటి శ్రమలు. ఇలాగా అనేక ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. దైవ జనులు లేక క్రైస్తవ బిడ్డలు హింసించబడడం, ప్రాణాలు పోవడం. మరి అదేదో ఊరు పేరు నాకు జ్ఞాపకం రాలేదు. ఒక ఊర్లో నైజీరియా, సరే అది కాదు, ఇక్కడే మన ఆంధ్ర ఇండియాలోనే ఛత్తీస్గఢ్ స్టేట్లో కుస్మా ప్రాంతంలో ఒక విలేజ్, ఏదో నరహర ఏదో ఉంది ఆ పేరు. వాళ్ళని క్రైస్తవుల్ని ఇంట్లో లోపల ఉండనీయకుండా బయట తరిమేశారు. వాళ్ళకి ఎక్కడ ఏమి లేదు, చలికి అల్లాడిపోతుండ్రు. ఆ స్త్రీలు పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఉండిపోయారు. ఈరోజు జరుగుతున్న సంగతి. ఇంకా మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం. రేపు మనకి ఏమో సంభవిస్తుందో తెలియదు. మరో క్షణంలో మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో తెలీదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మన యొక్క ప్రార్థనా జీవితం మరి ఎక్కువగా గడపాలి. ఇప్పుడున్న ఈ ప్రార్థన అస్సలు చాలదు. మనం చేసుకుంటున్నాం ప్రార్థన, కానీ నన్ను అడిగితే అది చాలదు అంటారు. ఇంకా ఎక్కువ చేయాలి. కాబట్టి ఇలాగా శ్రమలు వస్తే నాకు కూడా అనిపిస్తుంది, దేవా పాత నిబంధన కాలంలో చేసినట్టు కనుక చేస్తే అప్పుడు వస్తుంది వాళ్ళకి బుద్ధి. ఏమి లే, మొత్తం అట్లా చచ్చిపోవాలి అనిపిస్తుంది కదా. మళ్ళీ ఎంత అనిపిస్తుంది, అది తప్పు. వాళ్ళు మారాలని చేయాలి, కానీ మనం కొడుతున్నప్పటికీ కూడా, చంపుతున్నప్పటికీ కూడా, కట్ చేస్తున్నప్పటికీ కూడా ఈయన మార్చయ్యా అంటానే ఉండాలి. ఈయన మార్చయ్యా. ఇలాంటి పరిస్థితులు. అయితే ఇక్కడ నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఈ ధన్యకరమైనటువంటి ఈ స్థితిలోకి మనం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షల్లో
మనం ఎలా ఉంటాం చూడండి. మొదట నేనేం చెప్పాను? నిరాకరణ. దేవుడిచ్చేటువంటి ఆ శిక్షను నాకు అవసరం లేదు, నాకెందుకు ఇచ్చావు అని మనము తిరుగుబాటు చేస్తాం. తల్లిదండ్రులు, పిల్లలు, లేకపోతే అధికారులు, తక్కువ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనల్ని దండించినప్పుడు ఏం చేయాలి? ఓహో, మనం ఇంకా అంటే పని చేస్తానే ఉన్నాం, అయినా దండించాడు మేనేజర్ దండిస్తే ఇంకా చేయాలని తను ఇంకా ఓకే చేస్తాం. ఇదన్నమాట మన పని. అదే ఏమనుకున్నాం, ఏదో కుర్చీలో కూర్చొని మాట్లాడితే సరిపోద్దా అంటారు చాలా మంది, అంతే కదా. చాలా మంది ఇలా అంటారు. మనం అంటే వాడు దండించిన దానికి మనం ఏం చేయాలంటే ఓహో ఇంకా చేయాలా, చేస్తాం. ఓపిక ఉన్నంత వరకు నేను అందుకని ఒక డాగ్ను గురించి చెప్పి అది నాకు అది చదివిన తర్వాత అది నాకు చాలా అంటే నిజంగా ఇంత కఠినుడైనటువంటి యజమానుడా అని అనిపిస్తుంది. కానీ వాడి ఆస్తి కదా అది, వాడి సంపత్తి. ఆ సంపత్తి పోతే ఎలాగా? సంపత్తి కొరకే. కాబట్టి దేవుడు మనలను తన సంపత్తిని బాగు చేయడానికి, లోకములో ఉన్నటువంటి వారిని రక్షించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం మర్చిపోతే ఎట్లా కదా. ఆ డాగ్ల గురించి నేను మళ్ళీ ఒకసారి మీతో చెప్తాను, జ్ఞాపకం చేస్తాను ఈ కాలంలో. ఎందుకంటే మనకైతే డాగ్స్ కాదు కదా అది కాసేది మనుషులే. కానీ బయట కంట్రీస్లో కుక్కలు గొర్రెలను కాస్తా ఉంటాయి. యజమానుడు ఉంటాడు, యజమానుడు పక్కన కుక్క ఉంటుంది. కుక్కలో ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే దాన్ని తోలుకోరమ్మని చెప్పి కుక్కకే చెప్తాడు, ఇలాగ చెప్తుంటాడు. సరే, ఆ యజమానుడు ఆ కుక్కని రోజు తన గొర్రెలతో పాటు తీసుకెళ్ళాడు. ఒకరోజు గొర్రెలు రాలేదు, చాలా కొన్ని మాత్రమే వచ్చాయి. అన్ని లెక్కబెట్టి తోలిన తర్వాత గొర్రెలు కొన్ని తగ్గిపోయాయి. ఎక్కడో కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఆగిపోయాయి, రాలేకపోయాయి. అవి లోపల చిక్కుని పోయింది అన్నమాట. యజమానుడు అన్నాడు, అది కూడా పాపం ఆ కుక్క పిల్లలతో ఉందట, చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలకి అది పాలు ఇవ్వాలి కదా, అది స్త్రీలకు మాత్రమే అర్థమయ్యేటువంటి అది. ఎందుకంటే ఆ బిడ్డకు కన్నా బిడ్డకి పాలు ఇవ్వకపోతే ఆవిడకి ఎంత బాధ ఉంటుందో అనేది ఆవిడకి మాత్రం తెలుసు. అలాగే ఈ కుక్క ఆ పిల్లలకు పాలు ఇవ్వాలి కదా, ఉదయం వెళ్ళింది, సాయంత్రం దాకా గొర్రెల దమ్ముడు ఉంది. సాయంత్రం రాగానే పిల్లలు తల్లి కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. తల్లి కూడా పిల్లలకి పాలివ్వాలని చాలా ఆతృతతో పరిగెత్తింది. అతగానే గొర్రెలన్నీ దొరికిన తర్వాత యజమానుడు విజిలేశాడట. వెంటనే ఆ దొడ్లోకి వెళ్ళింది. పిల్లలు అలాగా కమ్ముకొని పాలు తాగడానికి అలా దగ్గరికి వచ్చాయి. ఈజీలో ఏం పడింది, పిల్లలకి పాలు ఇవ్వకుండా పరిగెత్తుకుంది యజమాను దగ్గరికి. ఏమంటే గొర్రెలు రాలేదు, వెళ్ళు అన్నాడు. మళ్ళా చూడండి, ఆ పిల్లలకి పాలు ఇవ్వాలనుకున్నది, పాలు ఇవ్వలేకపోయింది. యజమానుడికి లోబడి ఆ సాయంత్రం మళ్ళీ రాత్రి వేళ వెళ్ళింది అడవికి. తిరిగింది. ఎక్కడో కొన్ని ఆ పొదలు చిక్కుని ఉన్నాయి, వాటన్నిటిని తప్పించింది. మరలా తీసుకొచ్చి యజమానుడికి అప్పగించింది. యజమానుడి దగ్గరకు వచ్చి యజమానుడు హాయిగా పడుకున్నాడు. తలుపు తట్టింది. యజమానుడు తలుపు తీశాడు. ఏమని చూశాడు, అయ్యగారిని. అయినా ఇంకొకటి తక్కువ అన్నాడు, పో అన్నాడు. మరలా వెళ్ళింది. ఇటు పిల్లలకి సమృద్ధిగా పాలు లేకపోయింది. మరలా అడవికి వెళ్ళింది. ఎక్కడో ఒక పొదలో అది చిక్కురుందట, దాన్ని తీసుకొచ్చి దానికి ఇంకో ఓపిక లేకుండా పోయింది. అలాగా తలుపు తట్టి అక్కడ పడిపోయింది. తెల్లవారేటప్పటికి యజమానుడు తలుపు తీసి చూశాడు. గొర్రె దొడ్డి దగ్గర ఉంది. వచ్చింది అని అనుకున్నాడు. కుక్క చూశాడు, కుక్క అక్కడ పడిపోయి చచ్చిపోయింది. ఎందుకని? పిల్లలకి పాలు ఇవ్వలేదు కదా, ఆ పాలు ఆడ ఆగిపోయినాయి కదా, అందుకని బాగా తిరిగి చచ్చిపోయింది.
చాలాసార్లు విధేయత అంటే మనకు తెలియదు. దేవుని వాక్యానికి లోబడము అని అంటే మనకు తెలియదు. చాలా కఠినంగా ఉంటాయి దేవుని మాటలు కొన్నిసార్లు అన్నిసార్లు కాదు. ఇది నిరాకరణ చేస్తావా లేదా? ఒకవేళ ఈ తల్లి కుక్కను గురించి మనం ఆలోచిస్తే నీ భోజనం లేకపోతే పొంది నేను ఇల్లు అడుక్కొని తింటాను, నాకేంటి నీ దగ్గర అని అనుకోవచ్చు కదా. ఇక్కడ యజమానుడికి లోబడం అన్నమాట. అది తన ప్రాణం పోయినా పర్వాలేదు. అందుకనే భార్య భర్తల గురించి భార్యకి ఏమని దేవుడు ఆజ్ఞించాడంటే, నీ భర్తకి లోబడు. భర్తకి ఏమి ఇచ్చాడంటే ప్రేమించడం అంటే ఏంటి? ఆవిడ లోబడితేనే కాదు, లోబడకపోయినా నువ్వు ప్రేమించాలి. అది నీ విధి. ఇద్దరిది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సాగిపోవాల్సింది. లోబడకపోతే నేనెందుకు ప్రేమించాలనేది, ప్రేమించకపోతే నేనెందుకు లోబడాలనేది, ఈ రెండు మార్గాలుగా వెళితే ప్రయోజనం లేదు. నువ్వు నీ పని ఏంటంటే లోబడినా లోబడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు లోబడు. నిరాకరణ. దేవుని వాక్యాన్ని మనం నిరాకరిస్తున్నామా లేకపోతే దానిని మనము కొనసాగిస్తున్నామా అనేది. కేవలము దేవుని ప్రేమను మాత్రమే కాదు, అది శిక్షను కూడా మనము భరించగలిగేటువంటిదిగా ఉండాలి. ఈరోజు ఇండియాలో అదే పరిస్థితి ఉంది. శ్రమలు సహిస్తావా, నిరాకరిస్తావా? తర్వాత 89వ కీర్తనలో 32వ వచనం చూడండి. నేను వారి తిరుగుబాటునకు దండంతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటు అంటే ఎన్నో అద్భుతాలు చేస్తే వారి ఎదురుగా అవన్నీ కూడా అనుభవించి కూడా తిరుగుబాటు. ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, అక్కడేమో సమాధులు లేవని ఈ అరణ్యానికి తీసుకొచ్చావా, అరే మాకు భోజనం లేదు, నీళ్లు లేవు, ఇలాగా అన్నారు. వాళ్ళ కళ్ళ ఎదురుగా ఐగుప్తీలకు వచ్చినటువంటి 10 శిక్షలు 10 శ్రమలు వారికి వస్తే వీళ్ళు ప్రశాంతంగా జీవిస్తే హ్యాపీగా ఉన్నారు. చాలాసార్లు క్రైస్తవుడు ఎలా ఉంటుంటే దేవుడు అద్భుతాలు చేయాలి, పైన కుమ్మరించాలి అనుకుంటుంటాడు. ఇది చేయకపోతే దాన్నే నువ్వు అడిగింది వెంటనే ఇవ్వకపోతే నువ్వు దాన్ని నిరాకరిస్తున్నావా, నిరుత్సాహంగా ఉన్నావా? చాలాసార్లు ఆ పిల్లలు చేసేటువంటి పని ఏంటంటే అడిగింది వెంటనే ఇవ్వకపోతే నిరుత్సాహమే, అరే ఈరోజు నా ఫ్రెండ్స్తో పోవాల్సింది, నేను చెప్తాను, ఏం చేస్తాను, నిరుత్సాహం. నేను చాలా ప్రార్థన చేశాను, ఉపవాసం ప్రార్థన చేశాను, ఏంటో మరి దేవుడు నా ప్రార్థనకి ఏం సమాధానం రాలా, నిరుత్సాహం. చాలా చేశానండి, చాలా ప్రార్థన చేశాను, రాత్రంతా మేల్కొన్నాను అని అంటారు. నిరుత్సాహం. రాత్రంతా మేల్కొని ప్రార్థన చేస్తే నీకు దేవుని దగ్గర నుండి సమాధానం రాకపోతే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? లొంగిపోవడం. ఓకే ప్రభువా, నీ ఇష్టం, నేనైతే అడిగాను నాకు ఇది కావాలని, బహుశా అది నీ ఇష్టం కాదు కనుక నీ ఇష్టానికి నేను తల ఒగ్గి హ్యాపీగా. ఎవరు వెళ్తున్నారండి అలాగా? నిజంగా మన పిల్లలు అలా వెళ్ళగలిగితే మనకు ఎంత సంతోషం. నాకు ఒక సంగతి గుర్తుకొస్తుంది. మాకు భూములు ఉన్నాయి, కానీ ఒక సంవత్సరం పంట లేదు.
ఊరు మొత్తం మా ప్రాంతం అంతా కూడా చాలా కష్టాల్లో ఉంది. మేము మా పొలంలో పనికి వెళ్ళాం. నేను చాలా చిన్నపిల్లవాడిని, ఈ అబ్బాయి కంటే కొంచెం ఎక్కువ ఉంటానంతే. అంటే అమ్మ చెప్తా ఉంది. అప్పుడు నేను అది పెద్ద లెక్క అనిపించుకోలేదు. ఏం చేశారంటే అన్నం ఈ బాక్సులో పెట్టుకొని పోతారు కదా, టిఫిన్ బాక్సులు పోసుకున్నారు, సద్దన్నం తీసుకెళ్తారు కదా రాత్రి అన్నది. సరే అమ్మ టిఫిన్ పట్టుకొని పొలం వెళ్ళింది. నేను స్కూల్ అయిపోయిన తర్వాత నేను పొలంలోకి వెళ్ళాను. పొలంలోకి వెళ్తే అమ్మ బాక్సులో భోజనం లేదు. మామూలుగా జస్ట్ అందరి ఎదురుగ్గా తినాలి అన్నటువంటి విధానంతో అమ్మ పెట్టుకున్నాను. అందరూ పిల్లలు పోయి తింటున్నారు. నేను మా చేలో కాలువ ఉంటే పంట కాలువ దగ్గర ఆ కాలు చేతులు కడుక్కుంటున్నాను. తిరుగుతా ఉంటాను. బాబు రారా అన్నం తిన్నడా అంది. పరిగెత్తుకుని వెళ్ళేది. అమ్మ నింది అన్నం లేదురా అంది. ఇక పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, అన్నం లేదంటే ఇలా కొండెందుకు పిలిచావు గుడ్డు కోసంలా. నేనేమన్నానంటే, అందుకే మా అమ్మ నన్ను చాలాసార్లు ఇదే, ఏం పర్లేదమ్మా నీళ్ళు ఇచ్చే తాగేస్తాను అన్నాను. ఆ బాక్స్లో ఉన్నటువంటి సద్దన్నం కదా, ఆ నీళ్ళు తాగేసి మరలా వెళ్ళిపోయాను అనమాట. ఇక ఆ విషయం మా అమ్మ చాలాసార్లు చెప్తుంది నన్ను గురించి అందరికీ. ఒకసారి నా కొడుకు ఇలా చేశాడు. ఒకవేళ నేను ఏందమ్మా ఏమీ లేకుండా నువ్వు ఊరక పిలిచావు, నువ్వు దీన్ని పడేసావు మొత్తము అని అన్నా అనుకోండి, అమ్మ ఎంత ఫీల్ అయ్యేది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆలస్యం చేస్తాడంటే ఒక కారణం ఉంటుంది. దాన్ని నిరుత్సాహపడకూడదు. ఏం చేయాలి, మనము లొంగిపోవాలంతే. ఏదైనా సరే మనకు ఎలాంటి పరిస్థితులలో మనం వెళ్ళాలో ఆ పరిస్థితులకు మనం లొంగిపోయినట్లయితే మనం జయించుకుంటాం. కాబట్టి ఎందుకు ధన్యుడు అని అంటుందంటే, ఈ 94వ కీర్తనలు 12వ వచనంలో గమనించినట్లయితే, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఈ ధన్యకరమైనటువంటి జీవితములోకి మనం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దేవుడిచ్చేటువంటి ఆ శిక్ష అని నేను అన్ను. క్రమశిక్షణ. శిక్షణ వేరు, శిక్ష వేరు. శిక్షణలో గద్దింపు ఉంటుంది, కొన్నిసార్లు దెబ్బలు కూడా ఉంటాయి. అవునా? నేను ముందుగానే చెప్పాను కదా, ఒక వ్యవసాయదారుడు విధానాన్ని, లేక ఒక స్టూడెంట్ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఆ స్టూడెంట్కి ఎగ్జామ్స్ అంటే చాలా తలనొప్పిగా ఉంటాయి. ఎంతకాలమైనా బోధిస్తూ ఉండు బాగుంటుంది, స్కూల్కి వచ్చి పోతా ఉంటే సరిపోద్ది. పరీక్షలు పెడితే అప్పుడు వాళ్ళకి కష్టం అనిస్తుంది. నిజంగా పరీక్ష ఉండాలి. నువ్వు ఏం చదివావో, నీ యొక్క జ్ఞానం ఏమిటో, నేను చెప్పింది నువ్వు ఎంతవరకు అవగాహన చేసుకున్నావో అనే దానికి ఒక పరీక్ష అనేది, ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఉండడం అవసరం. అది ఎవరు కోరుకుంటారు అని అంటే, బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే కోరుకుంటారు. చదువుకున్న వాళ్ళు కోరుకారు. అవునా? అబ్రహాము బాగా చదువుకున్నాడు కనుక అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. అదే మనలాంటి వాళ్ళని అలా పరీక్షించాడు అనుకోండి, ఇంకేం చేస్తారు? ఏం చేస్తారు పిల్లలు? అంటే స్త్రీలకి పిల్లలు పుట్టకపోతే పురుషుడు ఏం చేస్తాడు? ఇంకో పెళ్లి చేసుకో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు? అరే ఎట్లా దీనికి ఇప్పట్లో పుట్టగానే గోదాన్ని చేసుకో.
అరే ఓపిక అది, మీ దగ్గర ఓపిక అది, అవునా? ఉండాలి. అది దేవుడిచ్చేటువంటి శిక్ష. ఈడంటాడు కీర్తనాకారుడు, వాడు చాలా ధన్యుడు, చాలా ధన్యుడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నువ్వు బోధించువాడు ధన్యుడు. ఇంకా మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆయన బయలుదేరి మార్గమును పోస్తుండగా అప్పుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్యజీవునకు వారసుడగునకు నేనేమి చేయదునని ఆయన అడిగాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను పాటించడానికేగా ఈ వ్యక్తి వచ్చింది. ప్రభువా, నాకు నిత్య జీవం కావాలి, నేను ఏది చేస్తే ఆ నిత్య జీవం వస్తుంది అని అడిగాడు. ఇప్పుడు ప్రభు చెప్పాడు, నన్ను నువ్వు ఎలాగా సత్పురుషుడని అనగలుగుతున్నావని అడిగి, అరే ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడి ఉందో దాని ప్రకారంగా చెయ్యి అన్నాడు. సరే, దానికి సంతోషించాడు, అవన్నీ నేను చేస్తున్నాను అన్నాడు. కానీ చివరికి తాను చేసింది ఏంటంటే, నిజంగా నువ్వు ఆ నిత్య జీవాన్ని కోరుకున్నట్లయితే నీకున్నదంతా అమ్మేసేయి, పేదలకు ఇచ్చేసేయి, నువ్వు నన్ను వెంబడించు. అప్పుడు అతడికి చాలా బాధేసింది. మీరు 22వ వచనం చూస్తే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిను. నిరాకరణ. మనకేమో దేవుని దీవెనలు కావాలి, కానీ చెప్పిన మాట ప్రకారంగా మనం వినం. దేవుని వాక్యం ఏదైతే మనకు చెబుతుందో దాన్ని మనం చేయడం లేదు. కాబట్టి నిరాకరణ. విశ్వాస జీవితములో ప్రోత్సహించబడాలి. ఆ ప్రోత్సాహం అనేటువంటిది మనకు రావాలంటే కష్టాలు, బాధలు ఉంటాయి. దేవుని ప్రేమను పొందుకోవాలి. దాన్ని మీరు హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 32, 34 వరకు చదవండి. 10. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకున్నది. ఒక విధముగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితివి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారులైతివి. యాలనగా మీరు దైత్యంలో ఉన్నవారిని కర్ణించి మీకు మరి శ్రేష్టమైన స్థిరమైన నేను స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోరుకోవులకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టండి, దానికి ప్రతిఫలముగా ఒక బహుమానం కలుగును. రైట్. చూడండి, మనము శ్రమ పడిన దానికి, దేవుని నామ మహిమ కొరకు లేక దేవుని కొరకు నువ్వు ఏ చిన్న ప్రయాసపడ్డా కూడా సరే దాని యొక్క ప్రతిఫలము తప్పకుండా ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు నేను ఇంత సేవలో పాల్గొన్నాను, లేకపోతే ఇంత సహాయపడ్డాను ఇతరులకి, కానీ నాకేమి లేదే అని అనుకుంటారు చాలామంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుని. ఈరోజు గత కాలంలో శ్రమలు అనుభవించినటువంటి భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు మనము శ్రమలు అన్నటువంటి ఆ మార్గములో బయలుదేరుతూ ఉన్నాం. ఒక విధంగా చూస్తే
మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువరైతిరి. ఆరడపడటం అంటే ప్రతి వారి నోట్లో మనం ఉండిపోతాం. దేవుని కొరకు మనం జీవిస్తా ఉన్నప్పుడు లోకం మనల్ని నిందిస్తూ ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది. ఆరడం అంటే ప్రతి వాడు అంటాడు, మనం మంచి చేసినా కూడా అంటాడు, మంచి చేసినా కూడా అంటాడు. ఈ మధ్య మాకు అదే మేము ఎదుర్కొంటున్నాం. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మనం ఎంత మంచి చేసినా అది మనుష్యుల యొక్క నోట్లు మేము ఆరడపడతా ఉన్నాం. వాడు చేశాడు, వీడు చేశాడు, వీడు చేశాడు. మనం ఎంత చేసినా కూడా అలాగే ఉంటాం. కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది. అయినా ప్రభు చెప్పేటువంటి మాటలు మనం చూసినట్టే, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఆనాటి ప్రజలు వారి సమస్తాన్ని కోల్పోయారట దేవుని కొరకు. ఈరోజు మనము ఎంత వరకు దేవుని కొరకు మనల్ని మనము అప్పగించుకోగలుగుతున్నాం, లేక మన ఆస్తిపాస్తులు ఇవ్వకపోతే పోయింది, కనీసం మన సమయాన్ని దేవునికి ఇవ్వడానికి, లేక మన యొక్క గొప్ప సాక్ష్యం లోకానికి పంచుకోవడానికి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పరీక్షించినప్పుడు అది ఏదో ఒక పెద్ద విపత్తు అని భయపడవసరం లేదు. దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడంటే, నువ్వు నిరాకరిస్తున్నావా, లేకపోతే నిరుత్సాహపడుతున్నావా, లేక లొంగిపోతావా. మనకు కావాల్సింది ఆ చివరిది, దేవుని వాక్యానికి లొంగిపోవడం. నిరుత్సాహపడవసరం లేదు. ఎలాంటిదైనా సరే, అయ్యో ఎందుకు నా బిడ్డకి ఎలా జరిగింది, నాకే ఎందుకు ఎలా జరిగింది అనుకోగాక ఒక మంచి కార్యము ముందు జరగబోతుంది. కాబట్టి మనము నిరాకరణ చేయొద్దు, నిరుత్సాహపడద్దు. ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితుల మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యానికి లొంగిపోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, కృపామయుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించిన కృపలను మేళ్ళన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ ఆజ్ఞలను మేము పాటిస్తూ ఉండడానికి, సంతోషంతో వాటిని అంగీకరించడానికి, మీ మాటలకు మేము లొంగిపోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.